గల్ఫ్లో 6 రోజులుగా యుద్ధం జరుగుతోంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుండి సుమారు 15 లక్షల మంది యువకులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు తరలి వెళ్లారు. వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? వలస కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ఎన్ఆర్ఐ అడ్వైజ్ కమిటీ సభ్యుడితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గల్ఫ్ దేశాల్లో గత 6 రోజుల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో దాదాపు 15 లక్షల మంది ఇక్కడ నుంచి కూలీల కోసం కానీ ఉద్యోగం రీత్యా పోయినారు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉందన్నది మనతో ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ సభ్యులు స్వదేశీ పరికలో ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడున్న ఈ యుద్ధ పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏంది, అక్కడున్న పరిస్థితి, ఈ యుద్ధం పరిస్థితి చెప్పండి. ఈరోజు గల్ఫ్ దేశాల్లో యుద్ధం మొదలైంది. అంటే ఎట్లా అంటే ఇది ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయడంతో ఇరాన్ ఆ పక్కనే ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రత్యక్షంగా కొన్ని బాంబులు, మిసైల్స్తోని దాడి చేయడం వల్ల ఈ యుద్ధం షురైందని మనం చెప్పచ్చు. మరి అక్కడ ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంలాగా కొనసాగుతుంది. అంటే ప్రాక్సీ వార్. ఎక్కడో ఉన్న అమెరికాకు పోయి తలపడాల్సినటువంటి ఇరాన్ అక్కడే పక్కనే ఉన్నటువంటి పశ్చిమాసియా గల్ఫ్ దేశాలు కువైట్ కానీ, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ అరేబియా కానీ, పక్కనే రియాద్ సౌదీ అరేబియాలో కానీ, ఇవన్నిట్లా పక్కనే ఉన్నటువంటి సైనిక స్థావరాలు, అమెరికా సోల్జర్ బేస్ ఏదైతే ఉందో ఆ సైనికుల మీదనే అటాక్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎంతోమంది మన కార్మికులు ఉన్నారు. అయితే అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, కార్మికులు కూడా. అయితే వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళని ఎట్లా కాపాడుతుంటాం మనం? ఈ యుద్ధం అనగానే ప్రతి ఒక్కరికి మనకు భయభ్రాంతులకు గురి కావడం సహజం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క కుటుంబాలు, ముఖ్యంగా తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలసపోయిన మన కార్మికులు, భారతీయ కార్మికులే మనకు దాదాపు ఈ గల్ఫ్ దేశాలు అన్నీ కలిపితే 10 మిలియన్ల మంది, అంటే దాదాపు రమారమి మనకు 1 కోటి మంది మన వాళ్ళు, ఇంకెక్కువనే ఉండొచ్చు, 1 కోటి మంది అయితే ఉన్నారు. మరి ఇంతమంది భారతీయుల్ని మనం సురక్షితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మన కార్మికులకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ అంటే దుబాయ్లోనే దాదాపు 5 లక్షల మంది ఉందని చేసి మనకు సమాచారం ఉంది. వారిని ఎలా రక్షిస్తారంటారు? వాళ్ళని ఏ విధంగా మనం తీసుకురావచ్చు? దుబాయ్లో మన భారతీయ కార్మికులే దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. మరి ఇదంతా ఈ గల్ఫ్ ఇవన్నీ 18 ఈసీఆర్ దేశాలు, సింగపూర్, మలేషియా ఇవన్నీ తీసుకుంటే తెలంగాణ కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు. మరి ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ముప్పు ఏం లేదు. మనకి ఇయ్యాలనే ఇది కొత్త కాదు. 1991 గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు కూడా కొంత భయభ్రాంతులకు లోనైనరు మన వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యుద్ధంలో మనకు ఇమ్మీడియట్లీగా ఎఫెక్ట్ మన కార్మికుల మీద పడలేదు ఇప్పటి వరకు. అయితే ఇక్కడ నుంచి కూడా మన ప్రభుత్వం రక్షణ చర్యలు స్టార్ట్ చేసింది. అక్కడున్న స్వచ్ఛంద సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు, సోషల్ వర్కర్సు అందరికీ అలర్ట్స్ వెళ్ళినాయి. కాబట్టి వాళ్ళు తక్షణం చర్యలు తీసుకొని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే విపత్తుక పరిశ్రమ వస్తే యుద్ధం ఎక్కువ అయితే అందరినీ తీసుకొచ్చేటట్లు మనకు ఏర్పాట్లు ఉన్నాయంటారా? నాకు తెలిసి మాస్ రిపాట్రియేషన్ అంటారు, ఉన్నట్టుకుండి మన వాళ్ళందరూ ఇటు ఇండియాకు రావడం, అది ఇప్పుడు లేదు. అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉండదని నేను భావిస్తున్నా. కానీ అట్లాంటి పరిస్థితులే ఎదురైతే మన గవర్నమెంట్ తప్పకుండా రిపాట్రియేషన్ అనేది చేపడుతుంది. అందరినీ సురక్షితంగా ఇంటికి వేసేటువంటి ఆపరేషన్ మొదలుపెట్టవచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. కేంద్రం కొన్ని అక్కడ సహాయక చర్యలు స్టార్ట్ చేసింది. హెల్ప్ లైన్ నెంబర్సు, ఆ దేశంలో రాయబార కార్యాలయాలు ఇవన్నీ అక్కడ సెటప్ చేసింది. మన తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో మన తెలంగాణ భవన్లో ప్రత్యేక అధికారులను నియమించి హెల్ప్ లైన్లు స్టార్ట్ చేసి ఎవరికి ఏమైనా ఈ సహాయక కేంద్రాలని సంప్రదించవలసిందిగా మన గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. మన తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం కూడా ఈ తక్షణం హైదరాబాద్లో కూడా కొన్ని హెల్ప్ లైన్ స్టార్ట్ చేసి ఎవరికి ఏ కష్టం ఉన్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నారు.
ఇప్పటికిప్పటికే ఏ సమస్య వచ్చినా కానీ అంత యుద్ధ వాతావరణం వచ్చినా కానీ వాళ్ళందరినీ రక్షించే బాధ్యత మాది అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఎన్ఆర్ఐ సంస్థ కూడా ఉంది. మీరు ఎవరు కూడా టెన్షన్ ఉన్న అవసరం లేదు, వాళ్ళందరినీ సురక్షంగా తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పేసి మనతో అంటున్నారు. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్.